14-19లో ఎంపీగా చేశాడు 1924లో విశాఖపట్నానికి సత్యనారాయణ. ఆయనకి సంబంధించి ఎంవివి సత్యనారాయణ ఆయన అంతకుముందు రాజశేఖర రెడ్డి హయాంలో ఒక అనాథల పేరుతో ఒకళ్ళకి భూమి ఇచ్చాడు. ఆ భూమిని వాళ్ళు ఏం కట్టట్లేదు, వాళ్ళతో టైఅప్ అయ్యి అక్కడ అపార్ట్మెంట్లు విల్లాలు కట్టేటట్టు అందులో కొంత భూమిలో ఈ అనాథ శరణాలయమే కట్టించేటట్టు అని ఒక ఒప్పందం చేసుకున్నారు. అది దుర్మార్గం అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు వీళ్ళు. దాంట్లో మొన్న క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం వచ్చి. ఎందుకని అంటే ప్రభుత్వ భూమితో విల్లాలు అమ్ముకుంటాడా అని అడిగారు. మరి ఇప్పుడు మనం ప్రభుత్వ భూమిని విల్లాలకి ఇచ్చుకుంటుంటే ఏది జెన్యూను? సురేష్ బాబు కొండపైన విల్లాలేస్తే తప్ప, ఇక్కడ వరుస వాళ్ళు విల్లాల తయారు చేసి అమ్మితే రైటా? అంటే మనోళ్ళు చేస్తే రైటు, ఎదురోళ్ళు చేస్తే రాంగ్ అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? జనంలో చర్చ జరగనీయకుండా చూస్తున్నాం హడావిడి మాటలతో దబాయింపుతో. బట్ చర్చ జరగాల్సింది అదే కదా. నువ్వు ఇండస్ట్రియల్ జోన్లో 2 ఎకరాలు 3 ఎకరాలు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టడానికి, మిగతాదంతా నువ్వు ఎక్కడ అంటున్నావు? రియల్ ఎస్టేట్ అని చెప్తున్నారు. వరుస కంపెనీ లేకపోతే ఇంకేం చేద్దాం అనుకుంటుంది. అదేదో స్పష్టతనివ్వండి కరెక్ట్గా, ఇది ఇస్తామన్నటువంటిది. అది చెప్పనంత వరకు కూడా నడుస్తూనే ఉంటుంది. అవును. కూటమి విషయంలో 3 పార్టీలు కలిసే వెళ్తాయా లేదా అనే విషయంలో కొన్ని సందేహాలు వచ్చినాయి. జ్యోతుల్ నెహ్రూ లాంటి వాళ్ళు కీలక వ్యాఖ్యలు చేశారు, వినయ్ మహాలాల్ లాంటి. అలాంటి వాటి అన్నిటికీ క్లారిటీ ఇచ్చారా నారా లోకేష్ గారు? రాసి పెట్టుకోండి, విడాకులు అనేది ఉండవు, ముగ్గురం కలిసే వెళ్తా అంటే బాబు గారు అన్నారు, లోకేష్ గారు అన్నారు. మంచిదే కదా, చివరిదాకా అలాగే ఉండాలని కోరుకుందాం. తెలుగుదేశానికి అయితే వాళ్ళని వదులుకుని వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకంటే ఒంటరిగా పోటీ చేసిన ప్రతిసారి దెబ్బతింది కాబట్టి. 14లో కలిసి పోటీ చేసింది, గెలిచింది. 19లో ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయింది. 2004లో కలిసి పోటీ చేసినా ఓడిపోయింది. 2009లో కలిసి పోటీ చేసినా ఓడిపోయింది. అంతకుముందు ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయింది. ఇది ఎన్టీ రామారావు బతికున్నప్పుడు 89లో. కాబట్టి ఒక్కోసారి ఒక్కొక్క లెక్క, దానికి అన్ని అనుభవాలు ఉన్నాయి. ప్రస్తుతానికి కూటమిగా కాకుండా వెళ్తే మైనస్ అనేది తెలుసు కాబట్టినే అటు కార్యకర్తల్ని కూడా మీరు కలిసి సమన్వయం చేసుకోండి అని చెప్పి సలహా ఇస్తున్నారు అక్కడ. అంటే ఏంటి సార్, ఆర్థికంగా అవసరమా ఇప్పుడున్న పరిస్థితుల్లో? రాజధాని ఇవన్నీ పూర్తయ్యే వరకు కేంద్ర ప్రభుత్వం లేదంటే భారతీయ జనతా పార్టీని వదలకూడదని ఏమన్నా ఆలోచిస్తుందా కూటమి తెలుగుదేశం పార్టీ? అసలు ఎందుకు వదలాలి? వదలకూడదని ఆలోచించడానికి ఎందుకు వదలాలి? కేంద్రంతో ఏదన్నా అంశం మీద విభేదిస్తే వదలాలి. విభేదించడానికి ఏముంది? విభేదించడానికి టాపిక్ ఏం లేదు కదా. క్రిందటిసారి ఏంటంటే వాళ్ళ మాయలో పడ్డారు వారు ఇద్దరు జర్నలిస్టు, 2 సంస్థల యొక్క మీడియా సంస్థల యజమానులు. గుజరాత్లో బీజేపీ ఓడిపోతుంది, దాంతో ఇక 2019లో తెలుగుదేశం పార్టీ విడిపోవడమే బెటరు అని వాళ్ళు సలహా ఇవ్వడంతో ఆ సలహాని ఆచరణలో పెట్టడానికి గాను ముందు జాగ్రత్తగా వీళ్ళు ఇంకో 2 సర్వే సంస్థలను అడగటం, ఆ సర్వే సంస్థలు కూడా బీజేపీ ఓడిపోతుందని నివేదికలు ఇవ్వడం, ఆటిని నమ్మేసేసి గెలిస్తే బాధ్యత అంత మంది ఓడిపోయింది బీజేపీ మీదకు దోసేద్దామని ప్రయత్నించారు. అందులో భాగంగా బీజేపీ మీద రెచ్చిపోయారు. అంతే తప్పించి బీజేపీ మీద ఏం పగతో చేయలేదు ఆ పని. వాస్తవంగా ఆ రోజున అదే ప్రధానమైనటువంటి అంశం, గుజరాత్లో ఓడిపోబోతోంది అన్నటువంటి ఫీలింగ్తో. ఎందుకంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఓడిపోవడంతో ఇక అయిపోయింది బీజేపీ పని అని భావించారు. ఇప్పుడైనా రేపు పొద్దున ఏదన్నా వరుసగా బీజేపీ 4-5 చోట్ల ఓడింది అనుకోండి, అప్పుడు డామినేషన్ బిగిన్ చేస్తారు వీళ్ళు ఆటోమేటిక్గా. ఆ డామినేషన్ తట్టుకోలేదనుకోండి పోరా అంటారు. అప్పుడు వాళ్ళ దగ్గర అందులో మొహమాటం ఏం లేదు. కేంద్రం వలన మనకు ఉపయోగం ఉందనుకుంటే బీజేపీతో ఉంటారు, లేదనుకుంటే విడిగా వచ్చేస్తారు. కాంగ్రెస్తో ఉపయోగం ఉందనుకుంటే అందుకు అటుకే వెళ్తారు. 19లో